బీసీల సంక్షేమం సామాజిక ఆర్థిక అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ బీసీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పనతో పాటు సామాజికంగా బీసీలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీసీలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వారి అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు అన్న విషయం మనకందరికీ తెలుసు. మరి బీసీలకు ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో పరుగులు పెట్టారంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారు పునాదులు వేస్తే ఆ పునాదులపైన అభివృద్ధి అనే గోపురం కట్టిన వ్యక్తే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ 2 సంవత్సరాల సుపరిపాలనలో మరి బీసీలకు సింహభాగం వేశారన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి బీసీల సంక్షేమమే మా ధ్యేయం, కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు సమాజానికి మరి బ్యాక్వర్డ్ కాదు, ఈ బీసీలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మరి బీసీలు బ్యాక్ బోన్గా తయారు కావాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మొన్నటి రోజున మరి గతంలో మరి బడ్జెట్లో మరి బీసీలకే మరి సింహభాగం వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో 35,000 కోట్లు బీసీలకు కేటాయించారు. రెండో బడ్జెట్లో 47,000 కోట్లు కేటాయించారన్న విషయం తెలియజేస్తూ, మరి మూడో బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా బీసీలు అన్ని రంగాల్లోనూ ముందుండాలంటే మరి గట్టి పునాదులు వేయాలి. ఆ పునాదే, ఆ వజ్రాయుధమే మరి విద్య అని గ్రహించారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే ఆశయంతోనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి బీసీ బిడ్డలకు మరి పెద్దపీట వేశారన్న విషయం కూడా తెలియజేస్తూ